వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే పెద్ది అనే మూవీకి వెళ్ళబోతున్నాం. నార్మల్గా ఇండియాలో అయితే ఇది June 4th, 2026 రిలీజ్ అవుతుంది, కానీ కెనడాలో మాత్రం 1 డే ముందు రిలీజ్ అవుతుంది. అంటే టొరంటోలో June 3rd రిలీజ్ అవుతుంది. అంటే బేసికలీ బెనిఫిట్ షో లాగా. నేను నార్మల్గా అయితే అసలు మూవీస్ కంప్లీట్గా చూడను, అసలు మూవీస్ అనేది చూడను. కానీ అన్ఫార్చునేట్లీ మా ఫ్రెండ్ ఇంకా ఫోర్స్ చేస్తాడు, వెళ్దాం అని. వాడు టికెట్స్ May 15th రిలీజ్ అయిన రోజే బుక్ చేసినట్టున్నాడు. సో ఆ టికెట్ అయితే పర్ పర్సన్ $30, సో రౌండ్ ఫిగర్ 60 ఉంటుంది. సో మా ఫ్రెండే టికెట్స్ బుక్ చేశాడు. సో మనమైతే టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మన POV మోడ్ రికార్డ్ అవుదాం. సో లాస్ట్ టైం అడిగారు హౌ ఇస్ POV రికార్డ్ అంటే, సో ఇలా మన క్యాప్కి DJ మినీ ఉండిద్ది అనమాట. సో దీంతో మనం రికార్డ్ చేస్తాం. సో టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా రోడ్డు మీద కలిసేద్దాం. సో మనమైతే స్టార్ట్ అయిపోయి పీటర్బోర్డ్ నుంచి ఎటోబికోకి వెళ్ళబోతున్నాం. సో ఎటోబికోక్ అంటే మా దగ్గర నుంచి ఒక 145 కిలోమీటర్స్ ఉండిద్ది. మనమైతే ప్రజెంట్ టొరంటో వెళ్ళే హైవేలో ఉన్నాం. సో దీన్ని మనం 115 అంటారు. ఈ 115 వెళ్ళి మనకి 401లో కనెక్ట్ అయిపోయింది. సో ప్రజెంట్ అయితే మన కార్లో గ్యాస్ తక్కువ ఉంది, రేంజ్ ఏమో 70 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనకు హైవేలో కపుల్ ఆఫ్ పెట్రోల్ బంక్స్ ఉంటాయి. మనం ఎక్కడో దగ్గర గ్యాస్ ఫిల్ చేసుకొని, గ్యాస్ అంటే బేసికలీ పెట్రోల్ ఫిల్ చేసుకొని మనమైతే మూవీకి వెళ్ళిపోదాం. సో రోడ్ అయితే నీకు ప్రతి ఎంటీ ఉంది. మన ఇక్కడ స్పీడ్ లిమిట్స్ వచ్చేసి 100 కిలోమీటర్స్. సో మనమైతే 114 వెళ్తున్నాం. 114 అంటే బేసికలీ 140 అంటే ఇంకా 100 ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 401లో 100 స్పీడ్ లిమిట్ అంటే మనం మోర్ దెన్ 10 to 20 వెళ్ళకూడదు. సో ఈ ఏరియా చాలా ప్లెజెంట్గా కామ్గా ఉంటుంది. అలాగే వ్యూస్ కూడా చాలా సీనిక్గా ఉంటాయి. కానీ మనం వెళ్ళేటప్పుడు ప్రతి దగ్గర మనం ఏం చేయాలంటే చూడాలి ఎక్కడెక్కడ కాప్స్ ఉండారా అని చెప్పేసి. ఈ కాప్స్ ఏం చేస్తారంటే బేసికలీ మనకి ముందు ఒక బ్రిడ్జ్ ఉంది చూసారా, సో ఆ బ్రిడ్జ్ మీద అలా దాంకొని ఉంటారు. వాళ్ళ దగ్గర అలా స్పీడ్ రేడార్ గన్ పట్టుకొని మనల్ని అలా టార్గెట్ చేసి ఉంటారు. ఒకసారి మనం వెళ్ళే ప్లేస్కి డిస్టెన్స్ ఎంత దూరం ఉందో చూద్దాం. సో మనం వెళ్ళే ప్లేస్, మన మూవీ వచ్చేసి 10:30కి, టైం ఏమో ఎస్టిమేటెడ్ టైం ఏమో 10:17 చూపిస్తుంది. 105 కిలోమీటర్స్, 1 hour 35 minutes. యూజువల్లీ ఇది మనకి 1 hour కన్నా తక్కువలోనే వెళ్ళిపోవాలి, బట్ ట్రాఫిక్ ఉంది కాబట్టి ఎక్కువ ఉంది. ప్రజెంట్ అయితే మనం దీన్ని ఆపేస్తున్నాం, ఎందుకంటే ఈ ఎక్కువ నాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. మనం వీడియోలో ఏమైందంటే అలా బ్లర్ అవుతూ ఉండేది అనమాట ఆ స్క్రీన్, బేసికలీ బికాస్ ఆఫ్ ఫ్రేమ్స్ పర్ సెకండ్. సో ఫాస్ట్కి వెళ్ళే కార్స్ ఎప్పుడు మనకి లెఫ్ట్ లేన్లో ఉండాలి, అలాగే స్లోకి వెళ్ళే కార్స్ అన్ని మోస్ట్లీ రైట్ లేన్లో ఉంటాయి. సో ఇది ఒక మెయిన్ టార్గెట్ ఏరియా అనమాట. అంటే ఇక్కడ బేసికలీ ఎక్కువ కాప్స్ ఉంటారు, ఎందుకంటే డౌన్లో ఉండిద్ది. ఇక్కడ స్పీడ్ లిమిట్ 90 చేంజ్ అయ్యింది. మనం కూడా స్పీడ్ కొంచెం చిన్నగా, ఎందుకంటే మనకి గ్యాస్ స్టేషన్స్ అవి కూడా ఇక్కడే ఉంటాయి. సో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి గ్యాస్ స్టేషన్స్కి. మనకి ఏదైతే ఏ దగ్గరలో ఉందో దాన్ని చూస్ చేసుకుంటాను నేనైతే. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి గ్యాస్ ప్రైజెస్ 167.9 ఉంది ఎస్ఓలో. మంచి మొబైల్లో ఎస్ఓలో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది, 167.9. సో మనకి ముందు ఇంకొకటి ఉంటుంది. సో మనమైతే అక్కడే గ్యాస్ ఫిల్ చేద్దాం. మోస్ట్లీ ప్రైజెస్ పెద్ద డిఫర్ విత్ ఇన్ సెన్స్లో డిఫర్ అవుతాయి, కానీ ఎక్కడ కొట్టిస్తామనేది చాలా ఇంపార్టెంట్. సో మనమైతే షెల్కి వెళ్ళేసి, షెల్లేనా అక్కడ ఉండేది నాకు గుర్తులేదు. ఇవాళ చాలా రోజులు అయిపోయింది టొరంటో వచ్చేసి. నేనైతే ఒక 2 months అవుతుంది, కానీ ఇప్పుడు అంత నాలుగు పెట్రోల్ కెనడానే ఉంటుంది అనుకుంటాను. నేనైతే ఎప్పుడు అంతగా ఫోకస్ చేయలేదు. సో మనకి ఆ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా విండ్ మిల్స్. సో నాకు ఆ విండ్ మిల్స్ బాగా నచ్చింది. లాస్ట్ టైం దాని దగ్గరికి వెళ్ళి మనం ఫొటోస్ కూడా దిగాం అన్నమాట విండ్ మిల్స్ దగ్గరికి వెళ్ళేసి. సో ప్రజెంట్ అయితే మనం క్లారింగ్టన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంచెం గ్యాస్ ఫిల్ చేసేసుకొని వెళ్ళిపోదాం. సో ఇక్కడ గ్యాస్ ప్రైస్ కూడా సేమ్ అంతే ఉంది, 167.9. అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మనం ఫాస్ట్గా గ్యాస్ ఫిల్ చేసుకొని వెళ్ళిపోదాం. మాన్స్టర్ తాగుతావా? మాన్స్టర్ పొద్దులు ప్రోటీన్ తాగేవాళ్ళం. ఏది ప్రోటీన్ షేకా? ఎందుకు మనకి ప్రోటీన్ షేక్? ఇంపార్టెన్స్లోనా? సరే గ్యాస్ కూడా తీసుకొని వెళ్దాం. చెట్టా వి పెయిడ్ నో, వి పెయిడ్ అ లాట్ నో. మన ఉన్న గ్యాస్ స్టేషన్ నెంబర్ 2. Hi. Can I get $40 regular on pump number 2? What's your points? Triangle card? I do have triangle with me. Wash this first door on the right. And cash or card? It's Visa, please. Whenever you're ready. Did I get a receipt? No, I'm good. Thank you so much. సో మనకి టొరంటో వెళ్ళడానికి కనీసం మినిమం $5 గ్యాస్ పెట్టదండి. $5 గ్యాస్ కొట్టేసి జస్ట్ మనం వెళ్ళి రాగలం అంతే.
సో ప్రజెంట్ అయితే గ్యాస్ ఎలా కొట్టించుకోవాలి చూద్దాం. సో ఫస్ట్ కార్ అన్లాక్ చేసి, సో యూజువల్లీ నేను హైవే మీద వెళ్ళేటప్పుడు ఎప్పుడు రెగ్యులర్ కొట్టేస్తాను, అలాగే సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు ప్రీమియం కొట్టేస్తాను, ఎందుకంటే మనకి డిఫరెన్స్ బాగా కనిపించింది. సో మన ఈ కార్ ఇక్కడ రాసి ఉంటుంది అనమాట, అంటే నీ కార్కి ఏం కొట్టించాలని చెప్పేసి. సో ఈ కార్ మనం రెగ్యులర్ కొట్టేయచ్చు, ప్రీమియం కొట్టేయచ్చు. సో మనకు నచ్చింది కొట్టించుకోవచ్చు. నేను రెండు టెస్ట్ చేస్తాను అనమాట. రెండు టెస్ట్ చేసిన తర్వాత దేంట్లో అయితే మనకి మైలేజ్ మంచిగా వస్తుందో అది ట్రై చేస్తాను నేను. సో హైవే మీద అయితే నాకు రెగ్యులర్ బాగా పనిచేస్తుంది, అదే సిటీలో డ్రైవింగ్ అయితే మనకి ప్రీమియం బాగా పనిచేస్తుంది. అంటే ప్రీమియం వాడితే నీకు ఏమైందంటే ఇంజన్ రిఫైన్మెంట్ చాలా బాగుంటుంది, అందుకని నేను ఎక్కువ ప్రీమియం చూస్ చేస్తాను సిటీలో. బట్ హైవేలో మాత్రం డెఫినెట్గా రెగ్యులర్ అయితే బాగుంటుంది. సో కార్ అయితే మొత్తం మట్టి కొట్టకపోయింది. సో కార్ వాష్ కూడా ట్రై చేయాలి. ఈ వీక్ కాదు కానీ నెక్స్ట్ వీక్ అలా మంచిగా మనం కార్ వాష్ కూడా ట్రై చేయొచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత మనం టిమ్ హార్టన్స్కి వెళ్దాం అంటున్నాడు. నా జీవితంలో నేను ఎక్కువ నాకు నచ్చని ఏదైనా ఉందంటే టిమ్ హార్టన్స్. నేను ఎక్కువ సజెస్ట్ చేయను, కానీ ఏదో ప్రోటీన్ థింగ్ అంటున్నాడు వీడు. సో అందుకే ట్రై చేయాలనిపిస్తుంది. సో దీని తర్వాత మనం డైరెక్ట్ టిమ్ హార్టన్స్కి వెళ్ళిపోదాం. గ్యాస్ ప్రైజులు తగ్గుతున్నట్టున్నాయి. హ్యాపీగా ఉంది. వంటను వస్తే చాలా బాగుంటుంది మళ్ళీ. ఆశకద్దు ఓ మరి అంతకుముందు పెట్టాడు వంట అప్పుడు నేను కాదు, మళ్ళీ గొడవలు పెరుగుతున్నాయి. అవునా బ్రో, సైకిల్ కొనుక్కుంటారు కదా. అన్నీ చెప్పాడు, మళ్ళీ బాంబింగ్ జరిగింది. సో మనకి రేంజ్ అయితే 420 కిలోమీటర్స్ ఉంది. సో మనకి వెళ్ళడానికి అయితే 420 కిలోమీటర్స్ కరెక్ట్ సరిపోయింది, ఎందుకంటే వెళ్ళడానికి 140 కాబట్టి. కానీ ఈ 420 ఏంటంటే నువ్వు చాలా పద్ధతి కార్ నడిపితే, ఏమవుతా కొంచెం అగ్రెసివ్ నడిపావంటే 400 కాస్త నీకు 270 కిలోమీటర్స్ కూడా రాదు, ఇంకా తక్కువ 200 కూడా రాదు అగ్రెసివ్గా నడిపావంటే. పద్ధతి నడిపితేనే నీకు 420 రేంజ్ మనకు కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు టిమ్ హార్టన్స్కి వెళ్ళబోతున్నాం. సో ఈ కెనడా మొత్తంలో ఏదన్నా ఒక షిట్టి ప్లేస్ ఉందంటే 100% అది టిమ్ హార్టన్సే. నేను అసలు తాగంట, నాకు తెలిసితే నేను చాలా రోజుల తర్వాత తాగుతాను టిమ్ హార్టన్స్. ప్రోటీన్ షేక్ ట్రై చేద్దాం. బాగాపోతే బాగుంటుందా? I can guarantee you that. ఎందుకు అలా నమ్మలేకపోతున్నా నేను. అంత మాట్లాడతావు నువ్వు. నేను మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు నీకు రేట్ చేస్తాను నేను, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు. పెద్దగా ఆండ్రూ టేట్లా మాట్లాడు. Hi there, how are you? Good, how are you? I'm good, thanks. Can I have a blueberry protein shake quencher? Sorry, what quencher was it? Blueberry? Oh, sorry, We have black. blackberry yuzu? Yeah, blackcurrant. And sorry, was it with lemonade, sparkling, frozen, iced tea, or protein? Protein? Protein, and what size? Large. Okay. Can you make it 2? Sorry? Can you make it 2? 2 of them? Yeah. Okay. And with less size. That's it? Yeah. That's it. 10.15. యా, థ్యాంక్ యూ సో మచ్. యా, నీకు 6 రాయల్స్లో అదే మళ్ళీ చెప్పరు అడిగింది చూసావా, అక్కడ నువ్వు ఓడిపోయావు. అసలు నాకు ఫస్ట్ దాని పేరు గుర్తురాదు. బ్లూబెర్రీ కాదు ఇది, బ్లాక్ కరెంట్, బ్లాక్ అంతే. ఓ ఇది చీప్ కాఫీ షాప్, ఇది తక్కువ కాఫీ అమ్ముతాను, కక్కుడితో కూడా అందరూ తాగేస్తారు రా. నిజం చెప్పాలంటే అందుకే M50 X3 బాగుంది. X3 మంచి ఫ్యామిలీ కార్ రా. ఇది బాగోదు. నీకు చెప్పలేదు కదా మొన్న ఏమైందో. మొన్న నేను రన్కి వెళ్తా ఉన్నా, వాడు కేరళ వాడు BMW X3 ఫ్యామిలీ అంతా ఉన్నారు. నేను నార్మల్గా వెళ్తున్నా, కావాలని దగ్గరికి వచ్చాడు. నేను దగ్గరికి వస్తే సరే రేస్ కనుక్కొని ఇంకెళ్ళాము. వాడేది 195 వెళ్తుంటే వాడు 195 వెనక వస్తున్నాడు. ఇంకా సప్పని మేనేజర్కి ఫాస్ట్ వెళ్ళిపోయా. 10.15. ఎంత 9.55? థ్యాంక్ యూ సో మచ్. యూఎస్ వెల్. చూడ్డానికి మొత్తం చాలా ఫ్యాన్సీ ఉంది, పింక్ కలర్లో టిమ్ హార్టన్స్ లోగోలో. అంటే నిజంగానే ప్రోటీన్ వేస్తారంటావా? మరి అదే కదరా, ఒక లార్జ్కి ఇంత అమౌంట్ ప్రోటీన్ అని ఉంటుంది. దీనిలో మనకి ఎంత గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ చెప్పలేదు కదా. చిన్నగా వెళ్తూ తాగుదాం. ఇది ఓ సిప్ ట్రై చేస్తే అర్థమైపోయింది దీని సీన్ ఏంటో. బాగానే ఉందిరా.
నేను అదే కదా చెప్పింది. చండాలంగా ఉంటే ఏమైనా బాగానే ఉంటారు. అది లోపల మొత్తం షుగర్స్, ఆర్టిఫిషియల్ షుగర్స్ వేశారు. అదే 14 grams 14 grams. సైజు ఆహా. కొంత లార్జ్గా. అంటే బేసికలీ స్ట్రాబెరీ సిరప్, దాని లోపల కొంచెం ప్రోటీన్ పౌడర్, కొంచెం పాలు వేసినట్టున్నారు. ఆహా వాళ్ళు అడిగారు చూడు, స్పార్క్లింగ్ వాటర్, లెమనేడా, ఓకే, ప్రోటీన్ పాలు వేస్తాడు. పాలు వేసేస్తాడు. లేకపోతే దీంట్లోనే అవన్నీ లెమనేడ్ వస్తాడు, లేకపోతే వాటర్ వస్తాడు, లేకపోతే స్పార్క్లింగ్ వాటర్ వస్తాడు. మన వెళ్ళాల్సింది 407 401. ఇదెల్లా పర్లేదు, ఓకే, ఇదెల్లా 407 ఎక్కినా పర్లేదు. అలాగైనా అక్కడికి వెళ్ళిన తర్వాత దిగిపోతాడు. పిక్కరింగ్ దగ్గర దిగిపోతావు ఎలాగైనా. నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఇదే ఎక్కువ 407. ఎక్కువ ఎస్. ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో మనకి టొరంటో వెళ్ళాలంటే 2 ways ఉన్నాయి. మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది 407. స్ట్రైట్కి వెళ్తే మనం 401 కనెక్ట్ అవుతాం. సో ర్యాండమ్గా 407 అంటే నార్మల్గా టోల్ అంటే మన ఎలా చెప్పాలంటే మన ఇండియాలో మనకి టోల్ రేట్స్ ఎలా ఉంటాయి, డబ్బులు కట్టి వెళ్ళాలి చూసారా, సేమ్ అంతే మనం ఈ రోడ్స్లో వెళ్ళాలంటే డబ్బులు కట్టి వెళ్ళాలి. సరే లక్కీ ఏం చేశారంటే రీసెంట్గా లాస్ట్ 1 year నుంచి అలాగా ఈ రోడ్స్ని ఫ్రీ చేశారంటే నువ్వు డబ్బులు కట్టకుండా వెళ్ళచ్చు. బట్ ఎక్కువ దూరం కాదు. మా సిటీ, ఎస్పెషల్లీ మా సిటీ కాడ నుంచి పిక్కరింగ్ అనే సిటీ ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఒక 140 to 70 kilometers ఉంటుంది. ఎగ్జాక్ట్ నాకైతే ఐడియా లేదు. అక్కడ దాకా అయితే నీకు మొత్తం ఫ్రీ, ఇంకా నువ్వు డబ్బులు కూడా ఏం కట్టక్కర్లేదు. నీకు ట్రాఫిక్ కూడా చూడొచ్చు, మోస్ట్లీ ఖాళీగా ఉంటుంది. ఈ రోడ్లో నువ్వు డైరెక్ట్గా వెళ్తే నువ్వు కింగ్స్టన్కి వెళ్ళిపోవచ్చు. అదే ఇదే రోడ్లో కింగ్స్టన్ వెళ్ళిపోవచ్చా, బ్యాక్ సైడ్ వెళ్ళాలా? స్ట్రైట్గా వెళ్తే టొరంటో వెళ్ళిపోవచ్చు. రోడ్డు కూడా చూడొచ్చు మనకి, ఎంత ప్రజెంట్ మొత్తం ఖాళీగానే ఉంది. సో మనం ట్రై టు స్టిక్ ఆన్ టు స్పీడ్ లిమిట్స్, కొంచెం స్పీడ్ లిమిట్స్కి తగ్గట్టు ప్రశాంతంగా వెళ్దాం. ఎప్పుడన్నా మనం బిర్యానీ తినడానికి వెళ్ళేటప్పుడు ఇదే రోడ్లో వస్తాను, కానీ నేను ఎప్పుడూ చూపించలేదు. సో మనం ఒక 110 అలా క్రూజ్ కంట్రోల్ పెట్టుకొని చిన్నగా వెళ్ళిపోదాం. మన కనుచూపు మేరలో గింతే ఉంటుంది రోడ్. అంటే రోడ్డు మీద నీకు జనాలు ఉండరు, ఎక్కువ మంది రారు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. మేబీ బాగా రద్దీ ఉన్న టైంలో మాత్రం బిజీ ఉంటుంది, కానీ నార్మల్ టైంలో కూల్గా ఉంటుంది. మనమైతే టొరంటో వెళ్ళాక మిగతా రోడ్ చూద్దాం, ఎందుకంటే ఈ రోడ్ అంతా సీనిక్గా ఇంతే ఉంటుంది, పెద్దగా చూపించే సీనరీస్ కూడా ఏముండవు. డైరెక్ట్గా మనం టొరంటో టూబీకి దగ్గరికి వెళ్ళాక మిగతా రోడ్స్ ఎలా ఉంటాయి, స్ట్రీట్స్ ఎలా ఉంటాయి చూద్దాం. మనమైతే ప్రజెంట్ స్కార్పియో అనే సిటీకి వచ్చాం అనమాట. ఇక్కడ నుంచి బేసికల్లీ మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఇంకా 29 kilometers ఉంది, 47 minutes. ఇక్కడ ట్రాఫిక్ ఎలా స్ట్రక్ అయిపోయింది అంటే, ఒకసారి స్ట్రక్ అయిపోతే కనీసం 20 to 30 minutes మినిమం బేసికలీ ట్రాఫిక్లోనే ఆగిపోవాల్సి వస్తుంది. ఇక ట్రాఫిక్ ఇంకా స్లోగా మూవ్ అయిపోతూ ఉంటుంది. ఈ గ్యాప్లో మనం వెళ్ళిపోయే మూవీ గురించి మాట్లాడుకుందాం, ర్యాండమ్గా పెద్ద మూవీ గురించి. ఒకసారి ట్రైలర్ ఎలా ఉందో చెక్ చేద్దాం. సో మనం వెళ్ళబోయే సినిమా వచ్చేసి పెద్ది. సో దీనిలో హీరో బేసికలీ రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్. ట్రైలర్ చూసా, పెద్ద ట్రైలర్ ఏమనిపించింది నీకు? బుచ్చు బాబాయ్ చెప్పాడు రా, మిక్స్డ్ రివ్యూస్ వచ్చినాయి ట్రైలర్ కి. బట్ బుచ్చు బాబాయ్ హ్యాపీ విత్ ట్రైలర్. సో లెట్స్ సీ. ఏమో, నేను మొన్న చూశాను పెద్ద సాంగ్ ఉంది. సాంగ్ చూసినప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది, చాలా బాగుందని. సాంగ్స్ చాలా బాగా కొట్టాడు కదా, కానీ ఎందుకో ట్రైలర్లో ఏదో నేను చాలా ఎక్స్పెక్ట్ చేసాను అనిపిస్తుంది. మేబీ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశానేమో అనుకుంటున్నాను. నేను చూడాలి ఎలా ఉంటుందో. నాకైతే సినిమా హాల్లో ఎలాంటి సినిమా చూసినా బాగా నచ్చేస్తుంది. నాకు విశ్వక్షణ లైనా సినిమా నచ్చింది. సో పెద్ద నచ్చడంలో పెద్ద సర్ప్రైజ్ ఏమి ఉంటుంది. అసలు మన సినిమాకి రివ్యూ ఎందుకు రా? అసలు సినిమా ఎందుకు తీస్తారు అందరూ? అది ఎంటర్టైన్మెంట్ కోసం, దాని మన రివ్యూ ఇవ్వకూడదు అసలు. ఫస్ట్ సినిమాకి ఎంటర్టైన్ అవ్వమా లేదా? ఎంటర్టైన్ అవ్వకపోతే బాగాలేదు, ఎంటర్టైన్మెంట్ అయితే బాగున్నట్టే. అంతే. నేనైతే అసలు వాళ్ళు కెమెరాలు ఎక్కడ పెడుతున్నారు, ఎలా షార్ట్ తీస్తారో చూడడానికి కోసం వస్తాను నేను. అంటే తెలుసుకోవాలి నాకు, వాళ్ళు ఎక్కడ పెడతారు కెమెరాలు, సినిమాటోగ్రఫీ చూడాలని ఉంది. అలాంటప్పుడు నువ్వు సినిమా చూడకూడదు. యా, సో మనం వెళ్ళాల్సిన లొకేషన్ వచ్చేసి ఇంకా మనకి 28 kilometers ఉంది. అలాగే 45 minutes డ్రైవ్ చూపిస్తుంది. ఈ టొరంటోలో ట్రాఫిక్ అంతే ఉంది. ఒకసారి ట్రాఫిక్ ఇలా స్టార్ట్ అయిందంటే ఇంక అసలు పోదు. సో మనం 20-25 స్పీడ్లోనే వెళ్తాం. నెక్స్ట్ ఒక 25 minutes ఇదే ట్రాఫిక్. మేబీ చిన్న యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, చిన్న కన్స్ట్రక్షన్ ఉన్నా కానీ ఇలాగే లేట్ అయిపోయింది. అందుకే నాకు ఈ సిటీ అంటే అసలు నచ్చదు. సో నేను ఆల్మోస్ట్ 2 months 3 months తర్వాత వస్తున్నాను అనమాట. అసలు మేము వెళ్తున్న సినిమా హాల్ వచ్చేసి ఆల్బియన్ సినిమాస్. ఆల్రెడీ ఇక్కడ నేను పుష్ప కన్నా ముందు సరిపోదు శనివారం. నాకైతే హాల్ బాగా నచ్చింది. ఒక చిన్న ప్లాజాలో ఉండిద్ది. సెలబ్రేషన్స్ అంతగా ఏం చేయరని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ టైం యార్క్ సినిమాస్ అని ఉంటుంది. సో వాళ్ళు బేసికలీ ఏం చేస్తారంటే కటౌట్లు పెట్టి డాన్స్ వేయడం ఫ్యాన్స్ లాగా. సో నేనైతే పెద్ద బేసికల్ అంటే ఏం చేయను, జస్ట్ ఒక సినిమా ఇస్తాం వచ్చేసాము. సో ఆల్వేస్ మాల్ లోపల కాబట్టి పెద్ద హడావుడు ఉండదు. మేబీ జనాలు ఫస్ట్ రోజు కాబట్టి జనాలు వస్తారు రారు. నార్మల్గా ఇండియాలో అయితే June 4th ఫస్ట్ రోజు అంటే కన్నా మాకు మార్నింగ్ 10:30 AM. Everyone has work. అరే అలా కాదురా,
వస్తారా నీకు సినిమా ఫ్యాన్స్ ఉండి వస్తారు, లేకపోతే వాళ్ళు పిచ్చోళ్ళు కదా రిలీజ్ చేయడానికి ఏదో సంథింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ప్రీమియర్ కదా అంతే. సో ఇండియాలో June 4 రిలీజ్, కెనడాలో June 3. అంటే బేసికలీ ఆబ్వియస్లీ సేమ్ టైం మీకు బెనిఫిట్ షోస్ అలాగా మాకు ప్రీమియర్. సో నాకైతే బాగుంటుంది. సో మనం దీని తర్వాత మనం మంచిగా ఏదైనా ఫుడ్ తినేసి దాని తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోదాం. రావడానికి 2.5 hours డ్రైవ్, వెళ్ళడానికి ఒక 2 hours డ్రైవ్, సినిమా ఒక 3 hours 9 minutes కదా రన్ టైము. 3 hours 15 నేను చూసినప్పుడు 3 hours 9 minutes చూపించింది. ఇట్స్ ఓకే, మన సినిమా కోసం మనం ఎప్పుడు రాం కదా. సో నేను బేసికలీ సినిమాలు ఎక్కువ చూడను. లాస్ట్ టైం ఓజీ చూశాను, ఓజీ తర్వాత తెలుగు సినిమా వచ్చేసి పెద్ద ఒకటే అంతే. ఎప్పుడన్నా 5-6 months 7 months ఒకసారి మూవీ చూస్తాను. ప్రతి ఫ్రీక్వెంట్గా అయితే నేను అది చూడను. ట్రైలర్స్ ఇంకా ఐబొమ్మల అలవాట్లు కూడా నేను చూడను. నార్మల్గా నాకు సినిమాలు చూడబోదు కదా, అంత అటెన్షన్ తీసుకోలేకపోతాను. అంత సినిమా చూసి అంత అటెన్షన్ నాకు అంత సినిమాలు ఇవ్వట్లేదు. సో మనమైతే ఆల్బియన్ సినిమాస్ ఎలా ఉంటుందో కూడా ఒక చిన్న స్నాప్ చూద్దాం. మూవీ లోపలికి ఇలాంటి కెమెరాస్ ఎత్తగలకూడదు, ఎందుకంటే పోయినసారి నేను ఎక్కడ మా సిటీలో ఇది ఉండిద్ది సినీప్లెక్స్, ఆ కెమెరా చూసి యువర్ రికార్డింగ్ అంది. లేదు జస్ట్ బొమ్మ కెమెరా అని చెప్పాను నేను. సో మన కెమెరా లోపల తీసుకెళ్ళాం. సో అవుట్స్కట్స్ ఎలా ఉంది, బయట ఎలా ఉంది మనం మాత్రం చూడగలం. సో డైరెక్ట్గా ఆల్బియన్ సినిమాస్ దగ్గర నెక్స్ట్ షాట్ చూసేద్దాం. సో మనమైతే కార్ ఇక్కడ పార్క్ చేసాం. సో మనకు ఎదురు కనిపిస్తుంది కదా ఆల్బియన్ సినిమాస్ అని చెప్పేసి అది. సో జస్ట్ మాల్ ఉంటుంది, మాల్లో ఫ్రంట్. సో బయట మనకి డ్యాన్స్ చేయడం హడావుడి ఎక్కువ ఉంటుంది, కానీ మొత్తం పెట్టి నార్మల్గా ఉంటుంది. లక్ష్మి అయితే ముందు వాష్రూమ్ అని చెప్తాను. జస్ట్ ఇప్పుడే మనం పెద్ద సినిమా చూసాం అనమాట. సో నార్మల్గా లక్ష్మి నీకేమనిపించిందిరా? ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ గుడ్, రియల్లీ గుడ్. యా, సో బేసికలీ మంచి ఎమోషన్స్ పెట్టాడు కాబట్టి సినిమా బాగానే ఉంది. నాకైతే పెద్ద కామెంట్ చేయాలి, జస్ట్ నైస్ అంతే, అంతమించి ఏం లేదు. సో ప్రజెంట్ మనం మంచిగా ఫుడ్ తిందాం అనుకుంటున్నాం. సో మన దగ్గరలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి, కానీ రీసెంట్ టైమ్స్లో మా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేశాడు ఆదాబ్ అని స్కార్గోలో. సో ఎలా ఉంటుందో రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి 4.8 అని. కాకపోతే ఇన్స్టాగ్రామ్లో చాలా రివ్యూస్ అప్పుడప్పుడు చూస్తుంటా, కానీ ఆ రివ్యూస్ చూడంగానే నేను అసలు యాప్ అన్ఇన్స్టాల్ చేస్తాను. వాళ్ళు చెప్పే రివ్యూస్ అంటే ప్రతి రెస్టారెంట్కి వెళ్ళి బాగుంది అంటారు, కానీ అక్కడేం బాగుండదు. సో ప్రజెంట్ అయితే మనం మా ఫ్రెండ్ నమ్ముతున్నాం, వాడి పేరు వచ్చేసి లోకేష్ పుట్టూరి. ఏమైనా తేడా జరిగితే మాత్రం వాడినే ఫోన్ చేస్తాడు. మనం ఫోన్ చేద్దాం లోకికి, వాళ్ళు ఇక్కడే అనుకుంటా, ఇక్కడ నుంచి ఒక 1 minute డ్రైవ్లో ఉంటుంది. వాడు ప్రతిసారి నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, మళ్ళీ నువ్వు వాళ్ళకి అలవాట్లేదు అంటాడు. సో మనం డైరెక్ట్గా ఫోన్ చేద్దాం. లోకేష్ పుట్టూరి ఖచ్చితంగా ఫోన్ ఎత్తాడు 100%, నిద్రపోతుంటాడు. ఎందుకో వీడియో రికార్డ్ చేస్తున్నాం కదా, ఎత్తాడు అనిపిస్తుంది. సో లోకేష్ పుట్టూరి ఎత్తాడు. ఎత్తాడరా. హలో లోకి, ఎక్కడా? నా సర్లే, వర్క్ కాల్ చేసా, ఇంట్లో ఉన్నావేమో అని. ఏం లే, ఎటుపోయికి వచ్చాను నేను సినిమా చూద్దామని. అయిపోయింది ఇప్పుడే. బాగుందిరా, అంతే. అందుకే కదా జస్ట్ బాగుంది అంతే. ఫస్ట్ హాఫ్ అంత బాగాలేదు, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఏం లేదు లోకి, ఎందుకులే డబ్బులు పక్క, ఇంట్లో బిర్యానీ వండుకొని తినేసుకో. అంతే, టూ మచ్ బిల్డప్ ఫస్ట్ హాఫ్. ఏమో నాకైతే పర్లా, మేమే ఇంక బేసికలీ తినడానికి వచ్చాం, ఇంకా పెద్ద ఒక రీజన్ అంతే. బేసికలీ నువ్వు చెప్పావు కాదా పని, ఎలా ఉంటుందిరా లోకి? అవునా? అరే ఇప్పుడు చెప్పా ఆదాబ్ తీసు, ఏది బాగుంటుంది ఇంక దగ్గరలో? బ్రో ఫుడ్ లక్కీ నీకు ఫోన్ చేశాను, ఫోన్ చేయకుండా ఏం బాగుంటుంది మరి దగ్గరలో? మరి నేను ఎటోబికోక్. నేను కూడా ఎక్కువ తినను లోకి, అంటే వచ్చాం కదా రిక్స్ చేసి వెళ్ళమంటావా షదాబ్కి? మరి రే మాకు ఎవరో చెప్పారా డెక్కన్ అనేది ఉంటుందని. డెక్కన్ దాని పేరు నాకు గుర్తు రావట్లా.
అరే నేను ఒకసారి తిన్నారా, నాకు బాగా నచ్చింది, ట్రై చేద్దామా? సరే అయితే ఇంకా డెక్కన్ ట్రై చేస్తా మరి. సరే మరి బతికిపోయారు లోకి, నువ్వు బతికిపోయావు నువ్వు. ఇట్స్ ఏ సడన్ ప్లాన్ రా యాక్చువల్లీ. అంటే అంత సినిమాలే హాల్ అంతా ఖాళీగానే ఉంది, మహా అయితే 30% ఆక్యుపెన్సీ అయింది అంతే, 70% మొత్తం ఖాళీగానే ఉంది. $30 పర్ పర్సన్ అంతే. ఫస్ట్ రోజు కదరా, మళ్ళీ ఈ వీకెండ్ 20-25 చేస్తాడు, తగ్గించేస్తాడు కరెక్ట్ 3-4 రోజులే. నెక్స్ట్ వీక్ ఇంకా నార్మల్ వచ్చేస్తుంది 60కి. యా జనాలందరూ రికార్డ్ చేస్తే మీరు తెలియదు మరి. ఫస్ట్ నుంచి చూడకపోతే ఏం కాదులే అనుకుంటున్నారు. యా ఓకేరా మరి, చలో మరి ఈసారి కలుద్దాం మరి. నువ్వే రా పీటర్ ఒకసారి మంచిగా మరి. బిజీగా ఉంటావు ఎందుకు రాడు? పిఎం మోడీ కూడా ఇంత బిజీ ఉంటాడు. లోకి ఖాళీగా ఉండే వాల్యూ ఉండరు లోకి, తెలుసుకో. యూ షుడ్ బి బిజీ. అయితే లోకి నువ్వు ఖాళీగా ఉన్నావా? నెక్స్ట్ నుంచి అలా అంటే లోకి అలా కాదురా లోకి, నేను చెప్పేది వేరు. సరే చలో బాయ్. సో ఇప్పుడు మనం బేసికల్లీ ఫుడ్ కోసం సర్చ్ చేస్తున్నాం. అంటే బేసికల్లీ నాకు స్కార్వోలో ఒక 3 years నుంచి స్కార్వోలో ఎప్పుడు రాలేదు. ఎవరైనా వచ్చినా షాజాదాలో మైండ్ తినే వాళ్ళం, కానీ దాని తర్వాత నాకు ఇంక ఏ రెస్టారెంట్స్ ఎక్కడ బాగుంటాయి ఎలా ఉంటాయి అసలు నాకు ఐడియా కూడా లేదు. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ అనేది ఒక్కొక్కరు ఒక రివ్యూ చెప్తున్నారు. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే బేసికల్లీ ఇన్స్టాగ్రామ్లో చూద్దాం అనుకుంటున్నాం. నాకు అన్ఫార్చునేట్గా ఇన్స్టాగ్రామ్ నేను వాడను, ఎందుకంటే లోపల ఉన్న స్క్రాప్ అంతా నేను తీసుకోలేకపోతున్నాను. సో అందుకే ఒక 3-4 months నుంచి ఎప్పటి నుంచి అసలు ఇన్స్టాగ్రామ్ యాప్ అనేది వాడడం. సో ఇప్పుడు లక్ష్మణ్ అడిగాను ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేశారు, మనం వెళ్దాం అనుకున్న రెస్టారెంట్ గురించి రివ్యూస్ చూడరా అని. లక్ష్మణ్ రివ్యూస్ వస్తున్నాడు ఒక్కో రివ్యూ దాని గురించి. రివ్యూ చూసిన తర్వాత ఇంట్రెస్ట్ పోయింది అంటే ప్రతి ఒక్కరు చూడు జస్ట్ శాంపుల్. బాగా చెప్తున్నాడు కదా. ఎలా అంటే ఎవడైనా జెన్యూన్ రివ్యూ కోసం అడుగుతారా, దాన్ని హైప్ ఎక్కించడానికి ప్రమోట్ చేయడానికి కాదు కదా. అంటే ప్రాక్టికల్ మాట్లాడితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఓపెన్ చేయమన్నా బ్రో? ఇవన్నీ చూస్తే అన్ని సొల్లని నాకు తెలుసు. అంటే వీళ్ళని కాదు కానీ చాలా మంది చూస్తా కానీ ఎందుకు ఓపెన్ చేయమన్నా నేను అంటే అంటే ఎవరన్నా చెప్తారా సజెస్ట్ చేస్తారని. ఓన్లీ రికమెండేషన్స్ అన్నా, నో సజెషన్స్. ఖచ్చితంగా వెళ్ళిపోవాలా? సో ప్రజెంట్ అయితే ఏం వెళ్దాం అనుకుంటున్నాం, ఆదాబా ఇంకోటి ఏంటిది డెక్కన్ హౌస్. ఏమో బ్రో ప్రశాంతంగా ఇంట్లో వండుకునేవాడు మంచిగా. నేను ఏ ట్రై చేద్దాం చెప్పు, నేను చెప్తా దానికే ఇంకా లాస్ట్. మందికి అయితే ఆదాబ్ కబ్లా, బిర్యానీకి అయితే డెక్కన్ కబ్లా. సరే ఇంకా డెక్కన్ హౌస్ ఆ రివ్యూ చూస్తున్నాం. ఆయన పేరు ఏం పేరు? అబ్బాయా ఎవరు మామూలుగా? మామా ఇన్ నార్త్ అమెరికా. నమ్మచ్చురా మామ అనిపిస్తుంది. పేరేం లేదా ఆయనకి? అదే కదా. ఏమన్నా నన్ను మాట్లాడితే నమ్మాలనిపిస్తుంది ఎందుకో నాకు. నీకు అనిపించట్లేదా? అంటే నాకు డైలాగ్ గుర్తుకొస్తుందా నువ్వు చెప్పింది, నమ్మితేనే కదా మోసం చేసేది. ఇవాళ నమ్మి వెళ్తాను చూద్దాం. నాకు కొంచెం బాగా నచ్చేస్తుందిరా, కానీ ఇట్స్ ఓకే. ఆ మావ నార్త్ అమెరికా నమ్మి వెళ్తున్నాం మరి. ఇంకెవరు లేదా వీడియోస్ ఆయన ఒక్కలేనా? గొర్రె కసాయం నమ్ముద్రా. అలా ఏం లేదురా. అది పాపం కొంతమంది నమ్మచ్చురా, కొంతమంది ట్రస్ట్ వర్తి, అంటే నిజంగా బాగుంటే బాగుంటారు. కొంతమందే ఉంటారు. ఫస్ట్ అమ్మాయిలు రివ్యూస్ చూడ మాకు రారు, అమ్మాయిలు ఉంటే మాత్రం. అమ్మాయిలు కూడా చేస్తారా వీడియోస్ అవి? ఇంకెవరు లేదా? ఇంకా హిందీ వాళ్ళు లేదా కొత్తగా పెట్టారేమో. సరే ఇంకా డెక్కన్ వస్తే ఫిక్స్ అయిపోదాం మరి. కొంచెం బాగున్నదే చాలు నాకు, ప్రశాంతంగా తినేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఒక 2 hours డ్రైవ్ ఉంటుంది. నువ్వేమైనా సజెషన్ ఇస్తా? ఎవరైనా పొరపాటున 5 members వస్తారా? 5 membersకి ఏమని చెప్తావు నువ్వు? నేను చెప్తా ఇన్స్టాగ్రామ్ అని తీసేయండి. ఇన్స్టాగ్రామ్ బొక్క, నీ డబ్బులు వస్తేనే వాడు, లేకపోతే వాడకూడదు అంతే.
అంతే డైరెక్ట్గా మనం రెస్టారెంట్ దగ్గర కలిసేద్దాం, ఫుడ్ తినేసి మనం మూవ్ అయిపోదాం. సో నేను రివ్యూ లాంటిది ఎవరు కానీ బాగుందో బాగాలేదు చెప్తాను, నాకైతే నచ్చిందో నచ్చలేదు చెప్తాను. రివ్యూస్ అని నేను చెప్పాను, బేసికలీ ప్రపంచంలో దేనికి రివ్యూస్. మటన్ బిర్యానీ ఎక్కడ నార్మల్ గా? నెల్లూరు. అవునా బ్రో నెల్లూరులో కదా నేను బీటెక్. ఆదాపులో ఉంది మరి. సరే ట్రై చేద్దాం, కానీ బ్రో పేర్లు పెట్టేంత మాత్రం టేస్ట్ రాదు కదా. చలో మనమైతే డైరెక్ట్గా ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళేసి కలిసేద్దాం. ఇంకా మేము ఫిక్స్ అవ్వలేదు, దగ్గరికి రెండు పక్కనే ఉంటాయి అన్నట్టు చూపిస్తుంది మ్యాప్స్లో. మరి ఏ దానిలోకి వెళ్ళేసి ఎలా ఉంటుందో టేస్ట్ చూసేద్దాం. సో బేసికలీ ఇన్స్టాగ్రామ్లో వీడియో నమ్మి దీని పేరు ఏం పేర్రా, డెక్కన్ హౌస్ కదా. సో డెక్కన్ హౌస్కి వచ్చాం అన్నమాట. సో డెక్కన్ హౌస్ వచ్చిన తర్వాత మేము 3 ఆప్షన్స్ ట్రై చేస్తాం. ఒకటి వచ్చేసి ఇంకోటి బిర్యానీ, ఇంకోటి లాస్ట్ ఇరానీ, అలాగే ఆప్రికాట్ డిలైట్. టేస్ట్ అయితే 50 చెప్పుకో, అంటే మరి చిన్నగా లేదు కానీ బాగానే ఉంది. వన్స్ ట్రైబుల్ అంతేనా? బాగానే ఉన్నాయి కానీ నేను పని కట్టుకొని వచ్చి లేదు. యా అంటే బేసికల్ మనం ఒంగోలు వెళ్ళినప్పుడు ఎట్లయితే మనం దోశ బండ్ల దగ్గర తింటామో, సో అలాగే ఆకలేస్తే దోశ బండి దగ్గర తింటే అలా తింటే సరిపోయింది. అంతేగాని అదే పనిగా ఫంక్షన్స్కి పార్టీస్కి అయితే మాత్రం అసలు ఫస్ట్ బేసిక్గా ఇంట్లో వంట చేసుకుంటే బాగుంటుంది. సో అంతే, వీడియో మనం ఇంకా స్టార్ట్ అయిపోయి చిన్నగా బయలుదేరదాం. వీడియోని ఇంకొక 5 మినిట్స్ ఆగి చిన్నగా ఎండ్ చేద్దాం. ఈ వీడియో అయిపోయేలోపు నేను ఇచ్చే ఒక మంచి సజెషన్ ఏంటంటే, బేసికల్లీ రెస్టారెంట్స్ అంటే ఇవి కాదు. మీకు అంతగా మంచిగా రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మిచెలిన్ స్టార్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని లోపల ట్రై చేస్తే నీకు ప్రాపర్ రెస్టారెంట్ ఫీల్ వచ్చింది. ఇలాంటి మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీ ఏంటంటే బేసికల్లీ మనమే ఇంట్లో వండుకోవచ్చు మంచిగా. అంటే ఒకసారి బాగా రాకపోవచ్చు, సెకండ్ టైం బాగా రాచుకోవచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే చేస్తే మంచిగా వస్తుంది కదా ఏదో సారైనా. నేనైతే ఇవన్నీ బేసికల్లీ మన బడ్డీ కొట్లో తిన్నట్టే ఉంటుంది. మేమేం ట్రై చేసామంటే, ఫస్ట్ ఏం తిన్నారా మనం, మరగ్ సూప్. ఎట్లుంది మటన్ మరగ్గా? ఓకే నేను చెప్తాను. ఫస్ట్ ఒకటేమో మటన్ మరగ్, ఇంకోటి మటన్ దమ్ బిర్యానీ, నల్లి గోష్ బిర్యానీ, ఆప్రికాట్ డిలైట్ 2, ఇరానీ చాయ్ ఒక 2. సో మొత్తం బిల్ మనకి 65 ప్లస్ ట్యాక్స్, టోటల్ $74.81 అయిందనమాట. సో కైండ్ ఆఫ్ బెటర్, పర్లేదు. కాకపోతే నేనైతే ఇంకోసారి ఎప్పుడు జీవితంలో ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూసి అలా రాకూడదు. ఒకళ్ళని కదా కానీ ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే, నాకు 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు నార్మల్గా. సో వాళ్ళు ఏంటంటే $350 ఛార్జ్ చేస్తారంటే, నువ్వు కానీ $350 వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వీడియో ప్రమోట్ చేయమంటే, అసలు ప్రపంచంలో దీనికంటే పెద్ద రెస్టారెంట్ లేదని చాలామంది చెప్తారు. అంటే నాకు తెలిసిన చెప్తారు, మిగతా గురించి మాకు తెలియదు కానీ నాకు తెలిసిన అయితే ఇలా చెప్తారు. అంటే వాళ్ళ ప్రైస్ $300. అంటే ఇప్పుడు కొంతమంది కొంచెం ఫాలో ఎక్కువ ఉంటే 500. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేస్తే లైఫ్ చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. So that's about the video guys. See you guys in the next video. మన ఛానల్కి ఉన్న 5 సబ్స్క్రైబర్స్ ఏదో రోజు 5,000 అవ్వాలరా, అవుతారా చిన్నగా. ఇంత మంచి అడ్వైస్ ఇచ్చాను చూసా వాళ్ళకి, ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేయమని, కానీ చెయ్యరు. అది అడ్వైస్, అది కాదు అడ్వైస్ ఏంటంటే గాడ్ మూసుకొని ఇంట్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళాలన్నా వెళ్ళిపోవడం కదా, అంతే. చూడకూడదు, వేరే వాళ్ళని అడగకూడదు. ఎందుకంటే అప్పుడు నీకే తెలుస్తుంది. ఓసారి తింటే ఇంకోసారి మళ్ళీ రాము, తినాలో. నేనైతే రాను మళ్ళీ ఇంకోసారి. ఎక్సైట్మెంట్ నీకు ఉండాలి. రివ్యూలు చూసిన తర్వాత నీకు ఎక్సైట్మెంట్ పోద్ది. ఎందుకు చెప్పినా చాలా బాగుందని అది చెప్పాడు కదా ఇన్స్టాగ్రామ్ లో, అలాగే వెళ్తాను విత్ గాడ్స్ గ్రేస్. అందుకే నేను అసలు యాప్ వాడను. చాలా ఫ్రీడమ్ ఉంటుందిరా నీకు, ఎవరిని చూడకుండా, ఏంది లేకుండా ఒక్క వస్తే నీకు చాలా ఫ్రీడమ్ ఉంటుంది లైఫ్లో. దట్స్ అబౌట్ ద వీడియో గైస్. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.